హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రేషన్ కార్డు లబ్ధిదారులకైతే ఒక అదిరిపోయే శుభవార్త అండి. సో ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం అయితే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే కల్పించడం జరిగింది. సో అందులో ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కావాలి అనేది దరఖాస్తు చేసుకున్నారో సో వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు అనేవి త్వరలోనే పంపిణీ చేయబోతున్నారండి. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ లబ్ధిదారులకు ఇప్పుడు ఉండే రేషన్ కార్డ్ ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ రేషన్ కార్డులు అనేవి ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎప్పుడు రేషన్ అనేది ఇస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. సో ఓకేనా, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రేషన్ కార్డులు ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయబడతాయని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఏటీఎం కార్డ్ సైజులో ఈ రేషన్ కార్డులు ఉంటాయని అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి లోగో ఉంటుందనేది కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఈ లోగో ఇచ్చిన తర్వాత పక్క భాగంలో కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ యొక్క ఫోటో కూడా ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫోటో ఉన్న తర్వాత వెనక భాగంలో అంటే డిజిటల్ రేషన్ కార్డు యొక్క వెనక భాగంలో కుటుంబం యొక్క సభ్యుల యొక్క వివరాలు కూడా ఉంటాయని అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా 6 నెలల రేషన్ యొక్క వివరాలు లబ్ధిదారులకు అందుతాయని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు. సో ఒకవైపు ఏమో కుటుంబం పెద్ద యొక్క ఫోటో, అదేవిధంగా మరొక వైపు ఏమో ప్రభుత్వానికి సంబంధించి ఒక లోగో, అదేవిధంగా ఫ్రంట్ ముందు భాగంలో అయితే క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, వెనక భాగంలో కుటుంబం సభ్యుల యొక్క వివరాలు అయితే ఉంటుంది. సో ఈ విధంగా రేషన్ కార్డు అనేది ఏటీఎం కార్డు సైజులో పంపిణీ చేయబోతున్నారండి. సో ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఓకేనా. సో ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేసిన తర్వాత రేషన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అన్నీ ఉంటాయో వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడు ఉండే రేషన్ కార్డు ప్లేస్లో కూడా ఈ ఏటీఎం కార్డు రేషన్ కార్డులు అనేవి అంది ఉంటాయి కాబట్టి వాళ్ళకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు యథావిధిగా రేషన్ పంపిణీ అనేది జరుగుతుందండి. సో మీకు రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో వాళ్ళకి వచ్చే నెల నుంచి అయితే రేషన్ అయితే అందుతుంది. సో ఓకేనా, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేయబడుతుందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 65 సంవత్సరాలు పైబడి ఎవరైతే వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి రేషన్ అనేది వాళ్ళ ఇంటి వద్దకే పంపిణీ చేయబడుతుందని తెలియజేయడం జరిగిందండి. వాళ్ళకి ముందుగానే అంటే రేషన్ పంపిణీ అనేది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది కదా, దానికంటే ముందే అంటే 25వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలోనే వాళ్ళకి రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సో ఎవరైతే దివ్యాంగులు, వితంతువులు ఉన్నారో సో వాళ్ళకి ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోలేరు కాబట్టి సో డైరెక్ట్గా రేషన్ యొక్క డీలర్లే వచ్చి వాళ్ళకి రేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో ఓకేనా. సో అదేవిధంగా ఇంకొంతమందికి కూడా వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్నారో సో వారికి కూడా వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకి వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేశామని కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో ఓకేనా. సో మీకు ఒక సమాచారం అయితే అందింది అనుకుంటున్నానండి. సో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కావాలని అప్లికేషన్ వేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు వస్తుందా రాదనేది మీ మొబైల్లోనే మీరైతే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి
ఈపీడీఎస్ ఏపీ అప్లికేషన్ స్క్రాచ్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్‌ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే డాష్ బోర్డ్ అనేది ఉంటుందండి. సో ఆ డాష్ బోర్డ్‌ని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డాష్ బోర్డ్‌ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈపీడీఎస్ అప్లికేషన్ స్క్రాచ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు దాన్నైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా ఎంటర్ అప్లికేషన్ ఐడి అయితే అడుగుతుందండి. సో అంటే మీరు కొత్త రేషన్ కార్డ్ కావాలి అని దరఖాస్తు చేసుకొని ఉంటారు. సో ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక ఐడి అయితే ఇవ్వడం జరుగుతుందండి అప్లికేషన్ ఐడి కింద అయితే. సో ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ క్యాప్చా అయితే ఉంటుంది. సో ఎంటర్ క్యాప్చా దగ్గర అయితే బ్లాక్ కలర్‌లో క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క వివరాలనేవి రావడం జరుగుతుందండి. సో మీ యొక్క వివరాలు ఏ విధంగా వస్తాయి అనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో ముందుగా మీరు అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు కదా! సో అప్లికేషన్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఉంటుంది. అదేవిధంగా కార్నర్‌లో ఎవరైతే రేషన్ కార్డ్‌లో జాయిన్ అయ్యి ఉంటారో అంటే రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు మీరు ఎవరైతే మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యి ఉందా లేదా అనేది కూడా అక్కడే చూపించడం జరుగుతుంది. సో అప్లికేషన్ దగ్గర మీకు సక్సెస్ గనుక ఉండినట్లయితే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుందండి. సో ఓకేనా. సో మీకు అప్లికేషన్ ఐడి ఏ విధంగా ఉంటుందంటే టీ నెంబర్ అనేది అనడం జరుగుతుందండి. సో ఈ టీ నెంబర్ ఉంటే మీకు మీ యొక్క మొబైల్‌లోనే మీ యొక్క రేషన్ కార్డ్ వస్తుందా రాదా, అప్రూవల్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే. సో మీకు గనక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.